అందరికీ వందనాలు. బాగున్నారా? మంచిది, దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. మేమందరం ప్రభువా సంఘంగా కూడి మీ సన్నిధిని ప్రభువా మిమ్మల్ని దర్శించడానికి, ప్రభువా మీ ముఖార విందాన్ని చూడడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఆరాధనలో మీరు అధికారిగా ఉండాలి, మీరు ఘనతనందాలి ప్రభువా. మేమందరం మీకు సాక్షులుగా ఉండాలి అయ్యా. మీరు కనికరించి మా మధ్యకు రండి, మాతో మీరు మాట్లాడండి, మీ స్వరమును వినిపింప చేయండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 21:5. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. ఈ 2 వచనాలు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మనము తదుపరి వాక్య ధ్యానానికి ముందుకు వెళ్దాం. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. చెప్తారా నాతో అందరు కలిసి? శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. సరే, ఈ దినాన చూడండి, ఇది అందరికీ తెలిసినటువంటి ఒక లోకోక్తిలాగా లేకపోతే చలోక్తిలాగా కూడా మాట్లాడుకోవచ్చు. ఏమంటారు, సామెతల్లాగా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ఈ కోణంలో దేవుడు మన పట్ల చేసినటువంటి పనిని ఒకసారి మనం చూద్దాం. శ్రద్ధ గలవారి యోచన లాభకరంగా ఉంటుంది, తాలిమి చూపకుండా పనిచేసేవాడికి నష్టం కలుగుతుంది. ఇది మనం చదువుకున్నటువంటి వాక్య భాగం. శ్రద్ధ ఉంటే వాడి ఆలోచన మంచిది, లాభకరంగా ఉంటుంది. తాలిమి లేకుండా పని చేస్తే నష్టం కలుగుతుంది. అది సరే. ఇప్పుడు దేవుడు మన పట్ల ఎంత తాలిమి చూపించాడు, లేక ఎంత శ్రద్ధ వహించాడు, కొన్ని వచనాలను మనం చూడడం ద్వారా నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, ఫలితంగా ఆయనకు మనం లోబడడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయూ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఎవరి గురించి చెప్తా ఉన్నాడు అంటే ప్రధాన యాజకుడు. పాత నిబంధన దినాలలో ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీలకు ఉండేవాడు. అతడు ఏం చేసేవాడు అంటే మనుషులందరి పాపముల నిమిత్తము, అంతేకాక తన పాపము నిమిత్తము కూడా ప్రాయశ్చిత్తము చేయడం కొరకు సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి అక్కడ దహన బలి పశువుల బూడిదను, జంతువుల రక్తమును
పాప పరిహారార్థ బలి రక్తమును చిందించేవాడు. ఫలితంగా ఇశ్రాయేలీయుల పాపముల నుండి విడిపింపబడడానికి కారణమయ్యేవాడు. అయితే ఇక్కడ ఒక చిక్కొచ్చి పడింది. ఏంటి అంటే, ఈ ప్రధాన యాజకుడు బలహీనుడు. అంటే ఆరోగ్యపరంగా కాదు, కానీ ఈ ప్రధాన యాజకుడు కూడా ఇతర ఇశ్రాయేలీయుల వలె పాపము చేసిన వాడుగా కనబడేవాడు దేవుని దృష్టికి. ఫలితంగా ఆయన అర్పించే బలి మిగిలిన ఇశ్రాయేలీయులతో పాటుగా తనను కూడా కలుపుకొని అందరి పాప పరిహారం నిమిత్తం అర్పించేటటువంటి జంతు రక్త ప్రాయశ్చిత్తం అక్కడ కనబడుతుంది. ఆ యజ్ఞ కార్యక్రమాన్ని కూడా, ప్రధాన యాజకుడు చేసేటటువంటి ఆ పనిని కూడా దేవుడు ఏమంటున్నాడంటే తాలిమి చూపి పని చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. స్పీకర్స్కు వాల్యూమ్ తగ్గించాయా? స్పీకర్స్కు తగ్గించు, ఎక్కువ కొద్దిగా తగ్గించు, సరిపోదు. పైన కొంచెం ఎక్కువ పెట్టిన ఇబ్బంది లేదు, స్పీకర్స్కు వాల్యూమ్ తగ్గించు. ఈ ప్రధాన యాజకుడు అంత గొప్పగా ఏమీ పరిచర్య చెయ్యలేదు అనేది, అంటే యేసయ్య యొక్క ప్రధాన యాజకత్వంతో పోల్చుకుంటే అది చాలా తక్కువే. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు అక్కడ, ఈ ప్రధాన యాజకుడు తాలిమి చూపించి పని చేశాడట. అంటే ఓపికతో పని చేశాడట. దానికి కారణం ఏంటి అంటున్నాడంటే, అతను కూడా బలహీనుడు కాబట్టి అంటున్నాడు. ఏంది వీళ్ళందరి కోసం నేను ప్రార్థన చేసేది అనుకోకుండా ఓపికతోటి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడట ప్రధాన యాజకుడు. దానికి కారణం ఏమంటున్నాడంటే, అతను కూడా బలహీనుడు, అతనిలో కూడా పాపం ఉన్నది. ఒకవేళ ఆ ప్రాయశ్చిత్తం చేయకపోతే ఇతనికి కూడా క్షమాపణ లేదు, అందు నిమిత్తము అతను తాలిమి చూపించాడు అంటున్నాడు. అంటే ఓపికతో పని చేశాడు అంటున్నాడు. కానీ యేసయ్య చూపించిన తాలిమి దానికి భిన్నంగా ఉంది. యేసయ్య కూడా ఒక్కసారే పాత నిబంధన ప్రధాన యాజకుల వలె మరలా కాకుండా ఒక్కసారే తన పరిశుద్ధ రక్తముతో పరలోకమందు ప్రవేశించను అని రాయబడి ఉంటుంది. యేసు ప్రభువు వారు కూడా ఈ పాప ప్రాయశ్చిత్తాన్ని తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడం ద్వారా జరిగించాడు. అయితే పాత నిబంధన ప్రధాన యాజకుల వలె ఈయన కూడా తాలిమి చూపించాడు, అనగా ఓర్పును చూపించాడు, సహనాన్ని చూపించాడు. అయితే ఈయనలో పాపము లేదు. పాత నిబంధన ప్రధాన యాజకులలో పాపమున్నది కనుక సహనం చూపించారు. ఈ దినాలలో క్రైస్తవులు తమలో ఏ దోషము లేనప్పుడు సహించడం అనేదే చాలా గొప్పగా దేవుడు చూస్తాడు. అంతేగాని మనం సహనం చూపించకపోతే దేవుడు మనల్ని సహించడేమో అన్న భయంతో చూసేది కూడా సెకండరీ గ్రేడ్ ఆఫ్ ఫెయిత్ అంటాడు. అది ఫస్ట్ క్లాస్ విశ్వాసం కాదు, సెకండ్ క్లాస్ విశ్వాసం. ఫస్ట్ క్లాస్ విశ్వాసం ఏంటి అంటే, నీలో ఎటువంటి దోషము, ఎటువంటి నింద కారణము లేనప్పుడు కూడా నువ్వు సహించడం అనేదే ఫస్ట్ క్లాస్ విశ్వాసం. దాన్ని చూపించాడంట యేసయ్య ఇక్కడ. ఒకసారి యేసు ప్రభువు వారు చూపించినటువంటి ఆ తాలిమి, ఆ ఓర్పు, ఈ దినాన మనలో నుంచి ఆయన ఎలాంటి తాలిమిని లేకపోతే ఎలాంటి భక్తిని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎలాంటి ఓర్పును ఆయన ఆశిస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయం. యెషయా గ్రంథము 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. వారి యావత్ బాధలో
ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను. జాగ్రత్తగా ఈ మాటలను మీరు వినండి. ఇశ్రాయేలీలను దేవుడు ఎలాగా రక్షిస్తూ వచ్చాడు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ప్రేమ చేత తాలిమి చేత వారిని విమోచించాడట. పూర్వ దినములన్నిట ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చాడట. ఎవరిని? ఇశ్రాయేలీయులను. ఎందుకని ఆయన అలా చేశాడు? ఎందుకంత ఓర్పుతో సహనంతో వారిని తన భుజస్కంధాల మీద ఎత్తుకొని గ్రద్ద రెక్కల మీద మోసినట్లు, కోడి తన పిల్లలను తన రెక్కలను నీడను చేర్చుకున్నట్లు ఇశ్రాయేలీలను ఆయన సంరక్షిస్తూ వచ్చాడు. ఒక్కటే ఆయన ఆశించాడు, వీళ్ళు పెద్ద గొప్ప భక్తి పరుల్లాగా, లేకపోతే ప్రతి విశ్రాంతి దినాన తన సంఘంలో కూడి ఆయన్ని ఆరాధించాలని, ఇవన్నీ ఆయనకి సెకండరీ. ఇవన్నీ రెండవ అంశం. మొట్టమొదటి అంశం ఆయనకు కావలసిందేంటి? ఏం కోరుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి? ఎందుకు వారిని అంతగా ప్రేమ చేత తాలిమి చేత విమోచించి ఆయన తన భుజాల మీద వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చాడంటే ఆ పై వచనంలో ఉంటుంది చూడండి. వారు నా జనులనియు అబద్ధములాడ నేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు. ఆయన ఎందుకు రక్షించాడంట? ఎందుకు వారిని తన భుజస్కంధాల మీద మోసాడట? ఎందుకు వారిని ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నడిపించాడట? వారు అబద్ధములాడ నేరని పిల్లలు. అంటే వారు అబద్ధమాడే పిల్లలు కాదు, యథార్థముగా ఉండేటటువంటి వారు అనుకొని ఆయన వారిని సంరక్షించాడట. కానీ ఏం జరిగింది? మానవుని నోరు ఏ జనాంగాన్ని కొరకైతే ఆయన తన రక్తాన్ని చిందించాడో, ఏ జనాంగాన్నైతే ప్రేమ చేత సహనం చేత సిలువలో సహించి విడుదల చేయాలని చూశాడో, ఆ జనం నోటిలో ఏముంది ఇప్పుడు? అబద్ధం ఉన్నది, వేషధారణ ఉన్నది, యథార్థత లేదు. ఆయన అంటున్నాడు ఇక్కడ, వారు నా జనులు అబద్ధములాడ నేరని పిల్లలు. అబద్ధం ఆడడం చేతగాని పిల్లలు అనుకున్నాడట దేవుడు. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. తర్వాత ఇంకో వచనం చూడండి. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. వారి ప్రతి బాధలో ఆయన పాలు పంపులు పొందుకున్నాడట. వారు బాధపడినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కూడా బాధపడ్డాడట. ఇశ్రాయేలీలను చెరగొనిపోతూ ఉంటే, లేకపోతే ఇశ్రాయేలీల మీద దాడి చేయడానికి శత్రువులు వచ్చినప్పుడట, తన మీద దాడి చేయడానికి వచ్చినట్లుగా, తన్ను బాధ పెట్టడానికి శత్రువులు వచ్చినట్లుగా దేవుడు ఆలోచించాడట. ఈ దినాన మీరు కూడా ఆయన జనాంగమని, నేను మనమందరము కూడా అబద్ధములు ఆడనేరని పిల్లలమని ఆయన అనుకొని మన కొరకు ఆయన సిలువను సహించి తన రక్తమును, పరిశుద్ధ రక్తమును చిందించి తండ్రితో సమాధానపరచడానికి, అంతేకాదు ఆయన పిల్లలుగా చేయడానికి ఆయన సిలువను ఎక్కినప్పుడు, సిలువను ఎక్కిన తరువాత మనము
అబద్ధముతోనో మోసముతోనో హృదయాన్ని నింపుకోవడం ద్వారా ఆయనకు దూరం అయిపోతూ ఉన్నాం. చూడండి, ఎప్పుడైతే మనము దేవుని యొద్ద యథార్థతతోటి, అబద్ధం ఆడనటువంటి నాలుకతోటి ఆయన ఆరాధించడానికి వస్తామో అక్కడ ఈ మాట చెల్లుతుంది. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. నీ కనుగుడ్డును ముట్టినవాడు నన్ను, నా కనుగుడ్డును ముట్టినట్టే. నిన్నెవడైనా బాధ పెడితే వాడు నా కనుగుడ్డును ముట్టినట్టు. ఎప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థనలు ఉండినప్పుడా, క్రమం తప్పకుండా ఆరాధనకు వస్తున్నప్పుడా, ఎప్పుడు నీ నోట అబద్ధము లేనప్పుడు. దేవునికి కావాల్సింది అట్టి యథార్థత, సత్యమును వెంబడించే హృదయం కావాలి. అబద్ధం ఆడనటువంటి పిల్లలుగా మనము దేవుని సన్నిధిని కనబడాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు గనక నిజంగా సత్యమును ప్రేమించేవాడవైతే, సత్యమును ప్రేమించే వ్యక్తివైతే, అబద్ధం ఆడనటువంటి వ్యక్తివైతే, దేవుడు అంటున్నాడు, నీ యావత్ బాధలో నేను కూడా బాధ పొందుతాను. నీ ప్రతి బాధలో నేను బాధపడతాను. ఎవడైనా నిన్ను బాధ పెడితే వాడు నా కనుగుడ్డును ముట్టినట్టుగా ఫీల్ అవుతాను నేను అంటున్నాడు దేవుడు. దేవునికి కావాల్సింది యథార్థత. చూడండి, క్రొత్త నిబంధన సంఘంలో అత్యంత ఘోరమైనటువంటి పాపం, మొట్టమొదటిగా ఎక్స్పోజ్ అయినటువంటి పాపం, మొట్టమొదటిగా బహిరంగపరచబడినటువంటి పాపం ఏమిటి అంటే ఏంటో తెలుసా? అబద్ధం. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, వారు నోరు తెరవకుండానే అబద్ధం ఆడారు. వారి నాలుక బయటకు రాకుండానే అబద్ధం ఆడారు. వారి ఆలోచనలలో, వారి క్రియలలో. ఎవరి గురించి చెప్తున్నాను ఐడియా ఉందా? క్రొత్త నిబంధన సంఘంలో మొట్టమొదటగా బహిర్గతమైనటువంటి కఠినమైన శిక్షకు గురి చేసినటువంటి పాపం ఏంటో తెలుసా? అబద్ధం. ఎవరి గురించి చెప్తున్నాం ఇది? అననీయ, సప్పీరాల. వారు వచ్చి మాట కూడా మాట్లాడలేదు. కేవలము వేషధారులుగా కనబడాలని వారు ప్రయత్నించారు. తమకున్నదంతా అమ్మి దేవుని పాదాల దగ్గర పెట్టినట్లుగా కనబడాలని ప్రయత్నం చేశారు. దేవుడు వెంటనే కనిపెట్టేసాడు, ఇంతకే అమ్మితిరా. అవును, ఇంతకే. ఆ మాటకు ముందే వారు అబద్ధం ఆడేశారు. ఎప్పుడైతే వారు తమ కొరకు కొంత దాచుకొని దేవుడి దగ్గర కొంచెం తీసుకొని వచ్చి మొత్తం తెచ్చినట్లుగా చూపించాలని ప్రయత్నం చేశారో, అప్పుడే దేవుడు వారిని అబద్ధికులుగా చూశాడు. అప్పుడే వారిని అబద్ధికులుగా చూశాడు. ఆ ఫలితం ఏంటి? ఆ పాప ఫలితం ఏంటి? అక్కడికక్కడే వారు తమ ప్రాణాలను విడిచిపెట్టారు. ఎంత ఘోరమైన పాపం అబద్ధం. దేవుడు ఎందుకు ఇశ్రాయేలీయులను తన రెక్కల మీద మోసి, వారి యావత్ బాధలు ఆయన బాధనుంది, ప్రేమ చేత, తాళిమి చేత వారిని సహించి విడిపించి రక్షించాడో? కారణం, ఈ నా పిల్లలు అబద్ధం ఆడరు. ఈ నా పిల్లలు అబద్ధం ఆడరు, వారు నా పిల్లలు, నా జనులు అని అనుకొని వారిని రక్షించాడట దేవుడు. ఈ సాక్ష్యం ఈ దినాన మన గురించి కూడా దేవుడు ఇలాగే చెప్తాడేమో. మనం అబద్ధమును ప్రేమించి, సత్యమును ద్వేషించి, చూడండి, మనం ఒకేసారి సత్యాన్ని అబద్ధాన్ని ప్రేమించి సేవించలేము.
మనము సేవిస్తే సత్యాన్నైనా సేవించాలి, లేకపోతే అబద్ధాన్నైనా సేవించాలి. ఆరాధిస్తే సత్యాన్నైనా ఆరాధించాలి, లేకపోతే అబద్ధాన్నైనా ఆరాధించాలి. రెండు మనం చేయలేము. ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అబద్ధమునకు జనకుడును అయి ఉన్నాడు అపవాది. ఆది నుండి వాడు అబద్ధం ఆడేవాడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాణ్ణి ఆరాధిస్తున్నాం మనం అబద్ధంతో. ఏంటయ్యా ఇశ్రాయేలు చేసినటువంటి దోషం? ఏంటి ఇశ్రాయేలు చేసినటువంటి పాపం? చూడండి, పదవ వచనం. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. ఏం చేశారంట? తిరుగుబాటు చేశారంట. అబద్ధమాడి తిరుగుబాటు చేశారు. మేము మన దేవుడైనటువంటి ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి యెహోవానే సేవించదము, మేము ఇంకా దేనిని సేవించాం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తప్ప మరి ఏ దేవుడు మాకు లేడు అని మాట్లాడి తర్వాత విగ్రహాన్ని ప్రేమించారు, సేవించారు, అబద్ధమాడారు. అబద్ధమాడి ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఆయన దుఃఖపడడానికి కారణమయ్యారు. ఫలితంగా ఆయన వారికి విరోధి అయ్యాడు. దాని ఫలితం ఏంటి? ఇశ్రాయేలీల్లో ఏం జరిగింది? అబద్ధం ఆడడం ద్వారా, దేవునికి విరోధంగా పనిచేయడం ద్వారా ఇశ్రాయేలీల్లో కలిగిన మార్పు ఏంటో ఒకసారి చూద్దాం. ఈ దినాల్లో ఒకవేళ అటువంటి మార్పు కూడా మనలో ఉంటే మనం జాగ్రత్త పడదాం. మనం కూడా అదే మార్గంలో ఉన్నామని గ్రహించి. ఏం జరిగింది? ఇశ్రాయేల్లో ఏం మార్పు వచ్చింది? చూడండి, 17వ వచనంలో, వారు ఆయన మార్గములను తప్పి తిరిగారట. దేవుని మార్గాన్ని విడిచిపెట్టి తిరిగారు. అంతేకాదు, ఆయన భయము వారిలో లేదట. ఆయన భయం వారిని విడిచిపెట్టిందట. 3వది, వారి హృదయాలు కఠినపరచబడ్డాయట. చూడండి, దేవుని మార్గం తప్పడానికి, దేవుని భయం వెళ్ళిపోవడానికి, హృదయము కఠినపరచడానికి కారణమైనటువంటి పాపం ఏంటి? అబద్ధము. నీ హృదయం కఠినపరచబడుతుందా దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా? నీ హృదయము దేవునికి భయపడకుండా దేవుని మార్గాన్ని విడిచిపోయేటటువంటి వ్యక్తిగా మారిపోవడానికి ఈ లోక సంబంధమైనటువంటి మోసకరమైనటువంటి దురాశలను అనుసరించి నడుస్తుందా నీ హృదయం? కారణం ఏంటో తెలుసా? అబద్ధం ఉంది నీలో. ప్రియ సహోదరులారా, దాని ఫలితం వారి హృదయాలు కఠినపరచబడ్డాయట. మనస్సాక్షి ఒప్పింపజేయకుండా కఠినమైనటువంటి స్థితి ఎప్పుడైనా కనపడుతుందా? మనం పాట కూడా పాడుకుంటాం కదా, హృదయము కఠినమైపోయే కరిగించి దీవించు ప్రభువా, కల్వరిలో ఆదరించు. ఎప్పుడు మనకు ఆ కఠినమైనటువంటి హృదయం ఎప్పుడు మనకు విమోచనం వస్తుంది అంటే కల్వరిని మనము సమీపించినప్పుడు. కల్వరిని సమీపించినప్పుడు కూడా ఒక హృదయం కఠిన హృదయంగానే మిగిలిపోయింది, ఇంకొక హృదయం
కఠినత్వాన్ని పోగొట్టుకున్న హృదయంగా మారిపోయింది. ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు వెంటనే చెప్పాలి. కల్వరి యొద్దనే ఒక హృదయం ఎప్పటికదే కఠినమైన స్థితిలో మిగిలిపోయింది. ఇంకొక హృదయం కఠినత్వాన్ని విడిచిపెట్టి రక్షణలోనికి వెళ్ళిపోయింది. ఎవరు? యేసయ్యతో పాటు సిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగలు. ఒక దొంగ హృదయం కఠినమైపోయింది, ఇంకొక దొంగ ఆ కఠినత్వాన్ని విడిచిపెట్టి రక్షింపబడ్డాడు. ఇది నా హృదయం కూడా కఠినమైపోయింది ప్రభువా, కల్వరిలో నన్ను ఆదరించు, దీవించు, నన్ను కనికరించు, నేను నీ వైపే చూస్తున్నానని మనం ప్రార్థించినా కూడా రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి, నీ హృదయం ఎప్పటికట్లా కఠిన హృదయంగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఇంకొకటి, నీ హృదయం కఠినత్వాన్ని విడిచిపెట్టి రక్షణలోకి వెళ్ళే అవకాశం ఉన్నది. ఎప్పుడో తెలుసా? ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా? ఏది వారిని ఒక వ్యక్తిని కఠినత్వానికి గురి చేసింది, ఏది ఇంకొక వ్యక్తిని ఆ కఠినత్వాన్ని విడిచిపెట్టి రక్షణలోనికి నడిపించింది. ఒక్కటే లక్షణం, ఒకటే లక్షణం. ఇందాక ఒక్క పాపము మిగిలిన అన్ని పాపాలకు కారణమైంది. అబద్ధం అనే పాపం దేవుని మార్గాన్ని విడిచిపెట్టడానికి, దేవుని భయాన్ని విడిచిపెట్టడానికి, అలాగే హృదయము కఠినపరచుకోవడానికి. ఇక్కడ కఠినమైపోయినటువంటి హృదయాన్ని విడిచిపెట్టి రక్షణ వైపు నడిపింపబడడానికి ఆ దొంగకు కారణమైనటువంటి ఆ లక్షణం ఏంటో ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం. లూకాసు సువార్త 23వ అధ్యాయం. లూకాసు సువార్త 23వ అధ్యాయం. 40-41 వచనాలు. 39 నుంచి చదువుకున్నాం అర్థం చేసుకోవడం కోసం. వ్రేలాడవేయబడినటువంటి ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నీవు రక్షించుకునము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారితో పాటుగా ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడితే మార్కు సువార్తలో చూస్తాం, ఈ ఇద్దరు మొదట్లో యేసయ్యను నిందించారట. ఆ ఇద్దరు దొంగలు కూడా యేసు ప్రభువును దూషించారట. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో ఉంటుంది, ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. మొదట్లో ఇద్దరు దొంగలు ఆయన్ను నిందించారు. మొదట్లో ఇద్దరి హృదయాలు కఠినంగానే ఉన్నాయి. అయితే సడన్గా ఒక దొంగ మార్పు చెందాడు. మార్పు చెంది ఇక్కడ ఒక మాట అంటున్నాడు, రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? అంటే అవతల దొంగలో ఏం లేదు, భయం లేదు. ఈ దొంగలో ఏమొచ్చింది? భయం వచ్చింది. చూడండి, దేవుని భయము ఎంత గొప్ప పాపినైనా కూడా రక్షణలోనికి నడిపిస్తుంది. ఎంత కఠినమైనటువంటి పాపినైనా కూడా రక్షణలోనికి నడిపిస్తుంది. ఆ భయమే లేకపోతే సిలువ చెంతనే ఉన్నా కూడా రక్షణకు
బహుదూరం అయిపోతాం. ఆ మొదటి దొంగ శిలువ దగ్గర యేసయ్య పక్కనే ఉన్నాడు, కానీ రక్షణను పోగొట్టుకున్నాడు. కారణం, దేవునికి భయపడే లక్షణం లేదు అతనిలో. ఈ రెండో వాడు దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడి అతని మొదటి వాడిని గద్దించి అక్కడ ఒక మాట అంటున్నాడు, ఇది దేవునికి కావాల్సింది. ఏమంటున్నాడంటే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. ఏమంటున్నాడు? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి మనం తగిన ఫలం పొందుకుంటా ఉన్నాం. అని అంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో భలే చక్కగా ఇది రాయబడి ఉంటుంది. And we indeed justly, for we receive the due reward of our deeds అని ఉంటుంది. మన దురాశలను యొక్క ఫలాన్ని మనం పొందుకుంటున్నాం, అది మనకు న్యాయమే. ఎంతటి యథార్థతో చూడండి. దేవునికి కావాల్సింది ఇదే. అబద్ధం ఆడకుండా సత్యముతో ఆయన ఆరాధించేవారు కావాలి. తమ హృదయంలో ఉండినటువంటి స్థితిని దేవుని ఎదుట పెట్టుకొని, ఇది నా యొక్క దురాశను అనుసరించినటువంటి ఫలితమే, ఇది నాకు ఇలాగ సంభవించటం న్యాయమే అని దేవుని ఎదుట చెప్పే యథార్థమైన హృదయం కలిగిన వారు దేవునికి కావాలి. నేనెంత ప్రయాసపడుతున్నానయ్యా, నేనెంత భక్తి చేస్తున్నానయ్యా, నీ కొరకు ఎంతగా నేను పాటు పడుతున్నాను, నాకే ఇన్ని కష్టాలని చెప్పే వేషధారులు దేవునికి అక్కర్లేదు. అలా చెప్పే అబద్ధికులు దేవునికి అక్కర్లేదు. ఈ దొంగ వలె, అవును ఇది న్యాయమే, నా శరీర దురాశను అనుసరించి నేను పడినటువంటి పాట్లకు ఫలితమే ఇది, ఇది మనకు న్యాయమే. మనం దేవునికి భయపడదాం. ఆయన సత్యవంతుడు, ఆయన యందు ఏ దోషము లేదు, ఆయన ఏ తప్పిదము చేయలేదు. ఆయన తాళిని చూపిస్తున్నాడు. పాత నిబంధన ప్రధాన యాజకుని వలె కాదు, దోషము లేకపోయినా, నేరము లేకపోయినా, తప్పిదము లేకపోయినా అన్నీ తన మీద వేసుకొని మన కొరకై సిలువలో ఆయన తాళిని చూపిస్తున్నాడు. మనం చేయాల్సింది యథార్థంగా ఆయనకు భయపడడం, అంతే. ఆ దొంగకు రక్షణ వచ్చేసింది. దీన్ని, ఈ వృత్తాంతాన్ని ఒక సేవకుడు ఒక చిన్న స్టోరీ లాగా చెప్పాడు. మీకు అర్థం అవడం కోసం చెప్తాను. పరలోకానికి వెళ్ళిపోయాడట ఈ దొంగ. ఈ దొంగ పరలోకపు గేటు దగ్గరికి వెళ్ళిపోయినాడు. గేటు దాటి వెళ్ళిపోయినాడు. అక్కడ ఎదురుగానే ఒక ప్రధాన దేవదూత ఎదురొచ్చాడట. ఎదురొచ్చి, నువ్వు పరలోకంలోకి వచ్చావు అంటే ఖచ్చితంగా నువ్వు భూమి మీద మంచి భక్తి చేసి ఉంటావు, దేవుని కొరకు బాగా యథార్థంగా జీవించుంటావు, నీకు మంచిగా విశ్వాసం అంటే ఏంటో తెలుసు అన్నాడట. విత్తరమొహం వేసుకొని చూస్తున్నాడట ఈ దొంగ. విశ్వాసము ద్వారా నీతిమంతుడు అవడం అంటే ఏంటో నీకు తెలుసా అన్నాడట దేవదూత. మళ్ళా బిక్కమొహం వేశాడంట. కృప ద్వారా రక్షించబడడం అంటే ఏంటో తెలుసా? మళ్ళా బిక్కమొహం వేశాడంట. విశ్వాసము ద్వారా జయించడం అంటే ఏంటో తెలుసా? మళ్ళీ బిక్కమొహం వేశాడంట ఈ దొంగ. క్రీస్తు రక్తంలో కడగబడడం అంటే ఏంటో తెలుసా? మళ్ళీ బిక్కమొహం వేశాడంట.
పాపక్షమాపణ పొందుకోవడానికి మనం ఏమి చేయాలి, ఎలాగా ప్రార్థించాలి తెలుసా అన్నాడట. ఈ దొంగ అన్నాడట, ఇవన్నీ నాకు తెలియదు అన్నాడట. మరి ఎట్లా వచ్చావు నువ్వు ఇక్కడికి? నాతో పాటు శిలువ మీద మధ్యలో వేలాడిన ఒక ఆయన అన్నాడు, నన్ను రమ్మన్నాడు, అందుకే వచ్చా. దేవుని యొక్క పరిజ్ఞానం, భక్తి నిష్ఠ కార్యక్రమాలు, దేవుని వాక్యం లోతుగా అర్థం చేసుకు, ఇవన్నీ దేవునికి అవసరం లేదండి. దేవునికి కావాల్సింది ఆ దొంగకు అర్హత సాధించి పెట్టినటువంటి యథార్థత కావాలి. అబద్ధమాడనటువంటి హృదయం కావాలి, సత్యమైనటువంటి హృదయం కావాలి. చూడండి, ఒక దినాన దేవుడు అన్నాడు, పరలోకంలోకి వేశ్యలు, నరహంతకులు, దొంగలు ప్రవేశిస్తారు, కానీ అబద్ధికులు, వేషధారణ వేసేవాళ్ళు మాత్రం ప్రవేశించరు. ప్రియ సహోదరులారా, ఏ విషయంలోనైనా సత్యమును మరుగు చేసి అబద్ధాన్ని ప్రేమించి గనుక మీరు ప్రవర్తిస్తూ ఉంటే, మీరెంతకాలం భక్తి చేసినా, మీరెన్నిసార్లు బలలో చేయి వేసినా, మీరెంత నిష్టగా దేవుని వెంబడించినా అది మీకు శూన్యమే, మీకే ప్రయోజనం ఉండదు. దేవునికి కావాల్సింది అబద్ధమాడనేరని నాలుక కలిగిన పిల్లలు. ఆయన అందుకే ఇశ్రాయేలును రక్షించాడట, ప్రేమ చేత తాళిమి చేత వారిని సహించాడట, ఓర్చుకున్నాడట. వారి బాధలో అయినా కూడా పోయి బాధపడ్డాడట. వారు ఏడ్చినప్పుడు ఆయన ఏడ్చాడట, వారు నవ్వినప్పుడు ఈయన కూడా వారితో కలిసి నవ్వాడట మన దేవుడు. వారి బాధలో ఆయన బాధ పొందాడట, వారు శ్రమ పడుతున్నప్పుడు ఈయన కూడా శ్రమ పడ్డాడట. అందుకే యేసు ప్రభువుని గురించి ఒక మాట ఉంటుంది, ఆయన అన్ని విషయములలో మన వలె శోధింపబడి, అన్ని విషయములలో మన వలె శోధింపబడ్డాడట. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనంలో, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. చూడండి, యేసు ప్రభు వారు ఒకవేళ మనలను పాపముల నుండి విడిపించడం మాత్రమే ఆయన ప్రత్యేకమైన ఎజెండా అయితే, డైరెక్ట్గా ఒక మెరుపు వలె ఆ పరలోకం నుండి భూమి మీదకి వచ్చి అలా పడిపోయి, మీ అందరి పాపముల నిమిత్తం నేను ప్రాయశ్చిత్తం అవుతున్నాను, డైరెక్ట్గా అక్కడ శిలువ ఎక్కినా కూడా మనకు పాపక్షమాపణ వచ్చేది. కానీ ఆయనంట దేవదూతల స్వభావమును ఎంత మాత్రమును ధరించుకోలేదట, అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడట. అంటే మన స్వభావాన్ని ఆయన ధరించుకున్నాడు, అన్ని విషయాలు మన వంటి వాడు కావడం కోసం. ఇంతగా ప్రేమ చూపి తాళిని చూపించే దేవుడు ఈ భూమి మీద ఎవరున్నారు? ఈ భూమి మీదే కాదు, సర్వ సృష్టిలో ఎవరున్నారు? ఆయనకు సాటి అయినటువంటి దేవుడు. ఆయన కోరుకుంటుంది ఒకటే, నీ పట్ల నా పట్ల ఆయన ఇంకనూ తాళిని చూపిస్తూ, ఇదిగో నా పిల్ల, ఇదిగో నా పిల్లవాడు అని, ఇది నా జనము, నా జనాంగం, వీరు అబద్ధమాడనే పిల్లలు అని ఆయన సాక్ష్యం ఇవ్వడం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కోరుకుంటుంది సత్యముతో ఆయన మనం ఆరాధించాలని.
నా హృదయ స్థితి ఇదే అయ్యా, ఇక అంతే. దేవుడు కోరుకునేది అదే, నా హృదయ స్థితి ఇది అని చెప్పేవారు కావాలి. అలా కాకుండా హృదయంలో ఒకటి ఉంచుకొని బయటకు నోటి ద్వారా ఇంకొకటి ప్రార్థించే పెదవులు ఆయనకు అక్కర్లేదండి. ఆయనకు కావాల్సింది సత్యంతో ఆయన ఆరాధించేవారు. చూడండి, ఆ దొంగను యథార్థత భయం వైపు నడిపించింది. ఆ భయము లేకపోవడం వల్లనే దేవుని మార్గం నుండి వారు తొలగిపోయారు. ఇశ్రాయేలీలు, దేవుని భయం వారిలో నుంచి వెళ్ళిపోయినది, వారి హృదయాలు కఠినమైపోయినాయి. అదే కఠినపరచబడిన హృదయాన్ని దేవుని భయం వైపు మరలా తీసుకుని వచ్చినటువంటి లక్షణము, గుణ లక్షణం ఏంటి? యథార్థత, అబద్ధమాడ నేరని నోరు. చూడండి ప్రియ సహోదరులారా, దేవుడు కోరుకునేది మన దగ్గర నుంచి అదే. ఇది నేను ఇంగ్లీష్ బైబిల్లో నుంచి కూడా ఒకసారి ఈ వాక్య భాగాన్ని చదివించడానికి ప్రయత్నం చేస్తాను. I will make a list of God's gracious dealings, all the things God has done that need praising, all the generous bounties of God, His great goodness to the family of Israel, compassion lavished, love extravagant. He said, without question, these are my people. రెండో ప్రశ్న లేదు, వీరు నా ప్రజలు అన్నాడట దేవుడు. ఎందుకో తెలుసా? వీళ్ళు అబద్ధం ఆడరు అంటే అసలు ఆ మాట చదివినప్పుడు నాకు బాగా దుఃఖం వచ్చింది. ఎందుకయ్యా ఇంతగా ప్రేమిస్తున్నావు మమ్మల్ని? ఎందుకు మమ్మల్ని ఇంతగా సహిస్తున్నావు? వెంటనే వినబడ్డ స్వరం ఏంటో తెలుసా? అబద్ధం ఆడనేరని జనమని. ఈ నా పిల్లలు అబద్ధం ఆడరు, వాళ్ళకి అబద్ధం ఆడడం చేత కాదు, అందుకే వాళ్ళని ప్రేమిస్తున్నాను. లేదయ్యా, నేను పుట్టుకతో అబద్ధికుడదా? మాటలాడడం ఆరంభించిన నాట నుండి నా నాలుక అబద్ధాన్ని అభ్యాసం చేసింది. చూడండి, without question these are my people, children who would never betray me. నన్నెన్నడూ కూడా మోసగించని నా పిల్లలు. ఎంత నమ్మకం పెట్టుకున్నాడు తెలుసా నీ మీద, నా మీద. యథార్థవంతులు వీరు, అబద్ధం ఆడడం చేత కాదు, నన్ను ఎన్నడూ మోసం చేయరు అబద్ధంతో. So he became the savior in all their troubles. He was troubled too. అందుకే ఆయన వారికి రక్షకుడు అయ్యాడు. వారి యొక్క ఇబ్బందులన్నిట్లో ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు. He didn't send someone else to help them. ఎవరో ఒకరిని వారికి సహాయం కోసం పంపలేదు, ఆయనే తనంతట తాను వ్యక్తిగతంగా వచ్చాడు. ఆయన తనలో నుండి పుట్టినటువంటి ప్రేమతోటి, దయతోటి వారిని విడిపించాడు. He rescued them and carried them along for a long time. బహుకాలము వారిని తన రెక్కల మీద మోసుకుంటూ వచ్చాడు అన్నాడు. ఎంతకాలం నుండి మోస్తున్నాడు తెలుసా ఆయన నిన్ను నన్ను? మనం అబద్ధము చేత, వేషధారణ చేత, మోసము చేత ఆయన మనం వ్యతిరేకించి ఆయన మీద పోరాటం చేస్తూ ఉంటే బహుకాలము నుండి ఆయన తన రెక్కల మీద మోస్తూ ఉన్నాడట. బట్ దే టర్న్డ్ ఆన్ హిమ్, కానీ వారు ఆయన ఎదురు తిరిగారు. దే గ్రీవ్డ్ హిస్ హోలీ స్పిరిట్, ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారు. సో హీ బికేమ్ దేర్ ఎనిమీ అండ్ ఫాట్ దెమ్. అందుకే ఆయన వారికి శత్రువు అయ్యాడు, వారితో పోరాడాడు. చూడండి ప్రియ సహోదరులారా, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఒకవేళ దేవుడు మన పక్షము లేకుండా అవతల పక్షంగా ఉంటే మనకు సహాయకుడు ఎవరు? దేవుడు మన విరోధి అయితే మనకు సహాయకుడు ఎవరు?
యథార్థత, సత్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు మనలో. సత్య విరోధి అయినటువంటి సాతాను కావాలా, సత్య సంబంధి అయిన క్రీస్తు కావాలా? ఇది నాన్న దేవుడు నీ ఎదుట నా ఎదుట రెండు మార్గాలు పెడుతున్నాడు. సత్యమును ప్రేమించేవారు దేవునికి భయపడతారు, దేవునికి భయపడి వణకుతో ఆయన సేవిస్తారు, పాపాన్ని విడిచిపెడతారు, వేషధారను విడిచిపెడతారు. అబద్ధమును ప్రేమించేవారు ఆయన రొమ్మున ఎదురు తన్నుతారట. ఏ మార్గంలో ఉన్నావు ఇది నాన్న? ఒక్కటే స్కేల్ చూసుకోవడానికి, కొలమానం ఒక్కటే. నీ హృదయం కఠినపరచబడిందా? నీ హృదయం దేవునికి భయపడడం లేదా? నీ హృదయము దేవుని మార్గం నుండి విడిచిపెట్టి లోకంలోనూ అపవాది మార్గాల్లో నడుస్తూ ఉన్నదా? దానికి కారణం నీలో అబద్ధం ఉన్నది, అంతే. ఒకవేళ నీలో ఆ జీవితం ఉంటే ఇదిగో ఆయన తాలిమి చూపిస్తూ సహిస్తూ ఇంకా ఇంకా ఆయన తన చేతులు మన పట్ల చాపుతూ ఉన్నాడట. మనమేం గొప్పగా భక్తి నేర్చుకోవాలని కాదు, మనం ఏదో సత్య మార్గంలో లోతైన భక్తులు నడవాలని కాదు, కానీ సత్యముతో పలుకుతారని, అబద్ధమును విడిచిపెడతారని ఆయన ఎదురు చూస్తున్నాడట. దేవుని వైపు తిరిగి, ప్రభువా ఈ దినం నుండి నేను సత్యాన్ని ప్రేమిస్తానయ్యా, అబద్ధమును విడిచిపెడతాను, వేషధారను విడిచిపెడతాను, మోసాన్ని విడిచిపెడతాను అని దేవుని వైపు తిరిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీవు సత్యమును ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ప్రభువా నీకు వేషధారణ అసహ్యం. మాలో ఉండినటువంటి మేము నీ మార్గములలో నడుచుచు నీ జనాంగముగా సత్యమును ప్రేమించి ప్రభువా నేను మహిమపరచున్నట్టు మా హృదయంలో యథార్థతను మీరు పుట్టించండి. ప్రభువా నీకు అనుకూలమైనటువంటి బలులను అర్పించేటటువంటి యాచక సమూహంగా మేమందరం ఉండునట్లు మమ్మల్ని మీరు సిద్ధపరచండి. ఇది నాన్న ప్రభువా, ఎందరైతే సత్యమును ప్రేమించి అబద్ధమును ద్వేషించి నిన్ను మహిమపరచడానికి సిద్ధపడి బలలో చేయవేశారు, అటు వారందరినీ ప్రభు మీరు బలపరచండి, స్థిరపరచండి, నడిపించండి. ఎవరైతే వేయలేకపోయారో అటు వారికి మరి ఒక అవకాశాన్ని ఇవ్వండి. అయోగ్యముగా చేయవేసిన వారిని కనికరించండి. పవిత్రమైన మీ రక్తమును బట్టి, మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మా ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.